ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గతంలో వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గతంలో వీరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇదే నేపథ్యంలో ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసుకొచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసినట్టు కూడా ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా కూడా ప్రధాన నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, అలానే మనీష్ సిసోడియా, కవిత సహా మొత్తం 23 మెంబర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ఢిల్లీ హైకోర్టు మరొకసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 16వ తేదీన రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా పేర్కొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ వినయ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా సిబిఐ కీలక వాదన వినిపించింది. ఏదైతే ట్రయల్ కోర్టు మా వాదనను పరిగణలోకి తీసుకోకుండా, మా వాదనను సరిగా వినకుండా ఈ తీర్పును వెల్లడించింది కాబట్టి దీనిపై స్టే విధించాలనేది కూడా ట్రయల్ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి సింగ్ ఇచ్చిన ప్రధానంగా ఈ తీర్పు పైన సవాల్ చేస్తూ స్టే కోరుతూ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వాదనలు ప్రతివాదనలు జరిగాయి. అయితే ఇటు సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఇటు తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రతివాదులు ఎవరైతే 23 మంది నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తీర్పుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ సిబిఐ మీద ట్రయల్ కోర్టు ఏదైతే వాదనలు సందర్భంగా వ్యాఖ్యలు చేసిందో సరైన ఆధారాలు లేకుండా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేవు. నోటి మాట ప్రకారం వారు చేసిన దర్యాప్తు ప్రకారం వారు ఈ ఆరోపణలు కానీ అభియోగాలు నమోదు చేశారు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవంటూ కూడా సరైన విధంగా దర్యాప్తు జరగలేదు. ఈ ఛార్జ్షీట్ కూడా సరైన పద్ధతిలో నమోదు చేయలేదు అనేది ప్రధానంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి సిబిఐ పైన ఆరోపణలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై మాత్రమే స్టే విధించింది. అంటే సిబిఐ అధికారులు, మరొక సిబిఐ దర్యాప్తు సంస్థకు సంబంధించిన కీలక అధికారులు ఎవరుతున్నారో సిబిఐ దర్యాప్తు సంస్థ చేత పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన మాత్రమే స్టే విధించారు. సిబిఐ కోరినట్లు ఈ తీర్పు పైన మాత్రం ఢిల్లీ హైకోర్టు ఎటువంటి స్టే విధించలేదు. కానీ దాంట్లో నిర్దోషులుగా ఎవరైతే 23 మంది ఉన్నారు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇటు తెలంగాణకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ కవిత, వీరితో పాటు 23 మంది అందరికీ కూడా నిర్దోషులకు ప్రకటించిన నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది 2021-22లో రూపకల్పన జరిగింది. 2022లో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి. అంటే సరైన పద్ధతిలో టెండర్ల కేటాయింపు, పాలసీలని రూపకల్పన జరగలేదంటూ కూడా అప్పటి ఎక్సైజ్ కమిషనర్, మరోవైపు అప్పటి సిఎస్ చీఫ్ సెక్రటరీ ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ సక్సేనాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వినయ్ కుమార్ సక్సేనా హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ రంగంలోకి దిగి ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్న నేపథ్యంలో అసలు అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ ప్రారంభించిన నేపథ్యంలో కొంతమందిని అదుపులో తీసుకోవడం, మరోవైపు ఇటు విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మీడియా కోఆర్డినేటర్ ఉన్నారు. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు విజయ్ నాయర్. ఆయనకన్నా ముందు దినేష్ అరోరా కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలో, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడిగా వ్యవహరించారు. దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన తర్వాత అందరి పేర్లు చెప్పిన నేపథ్యంలో విజయ్ నాయర్ను, ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన తెలంగాణకు సంబంధించిన
అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్రపల్లి, బుచ్చిబాబు, కవిత, ఇతర మాగుంట శ్రీనివాస్, శరత్చంద్రారెడ్డి ఇలా అనేక మందిని సిబిఐ అదుపులోకి తీసుకోవడం, వారు అవినీతి జరిగిందా లేదా, అసలు ఏం జరిగిందనే అంశంపై సిబిఐ విచారణ ప్రారంభించింది. అయితే తర్వాత మనీ లాండరింగ్ కేసు కింద ఇటు ఈడీ కూడా ఎంటర్ అయ్యి వారందరినీ అదుపులో తీసుకోవడం, విచారణ అనేది సుదీర్ఘంగా సాగింది. 4 సంవత్సరాల పాటు విచారణ జరిగిన తర్వాత వారందరికీ కూడా సుదీర్ఘంగా కొంతమంది జైలు శిక్ష అనుభవించారు. రౌజరీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను, మరోవైపు ఇటు బెయిలుకు సంబంధించి కూడా వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఇటు హైకోర్టు రావడం, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, వాదులు ప్రతివాదనలు జరిగిన తర్వాత బెయిల్ వచ్చే వరకు కూడా ఇటు రౌజరీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ కూడా తిహార్ జైలు శిక్ష అనుభవించారు. ఇటు మనీష్ సిసోడియా దాదాపు 2 సంవత్సరాలు, అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలు, మరో కవిత 5.5 నెలలు, ఇలా అనేక మంది ఈ 23 మంది నిందితులు ఎవరున్నారో అందరూ కూడా జైలు శిక్ష అనుభవించారు. ఫైనల్ గా ఇదంతా హీరింగ్ అంతా జరిగిన తర్వాత ట్రయల్ కోర్టు 27వ తేదీన దీనికి సంబంధించి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు, సరైన ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైందంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఈ కేసును కొట్టేస్తూ కూడా నిర్దోషులుగా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఖజానాకు 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే విధంగా కూడా ఈ లిక్కర్ పాలసీ రూపొందించారు అరవింద్ కేజ్రీవాల్. కానీ దీంట్లో కీలక సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్, దినేష్ అరోరా, ఇటు సౌత్ కు సంబంధించిన అనేక మంది కీలకంగా ఉన్నారంటూ కూడా సిబిఐ అలాగే ఈడీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాయి. అయితే ప్రధానంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎటువంటి సరైన ఆధారాలు లేవు, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల దీనిని కొట్టేస్తున్నట్టు కూడా ప్రధానంగా రౌజరీ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ ను కొట్టేయడంతో పాటు వీరందరినీ కూడా 23 మందిని, అంటే కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వీరితో పాటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవించారో, ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో ప్రజెంట్, వారందరికీ సంబంధించి కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు, అంటే రౌజరీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు సిబిఐ సంస్థ మీద, మరోవైపు అధికారుల మీద ఏదైతే ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రం స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఆధ్వర్యంలోనే శర్మ ఈ పిటిషన్ పై విచారణ జరిపారు. విచారణ జరిపి ఈ 23 మందికి నోటీసులు జారీ చేశారు. 16వ తేదీన తదుపరి విచారణ వాయిదా వేశారు. మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అదే ప్రాధాన్యంగా తీసుకుంటారు. తర్వాత ట్రయల్ కోర్టే మొదట విచారణ ప్రారంభం ట్రయల్ కోర్టులోనే కాబట్టి ట్రయల్ కోర్టే ఈ కేసును కొట్టేసినట్టు కూడా అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటు కవిత గాని, ఇటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వారందరూ కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మా వాదనలు అనేవి పరిగణలోకి తీసుకోలేదు, సరైన విధంగా మా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన నేపథ్యంలో తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేశారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ట్రయల్ కోర్టు నిర్దోషులకు ప్రకటించిందో ఆ 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు స్టే నేపథ్యంలో కూడా ఇటు మాజీ సీఎం కేజ్రీవాల్ అలానే డిప్యూటీ మాజీ సీఎం ఇటు కవిత, దాంతోపాటు 23 మందికి స్టే విధించింది. 16న రావాలంటూ కూడా కోరుతుంది. విచారణలో ఏ అంశాలు తెర మీదకి మరొకసారి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? రైట్, గత విచారణ సందర్భంగా ఏదైతే వాదనలు వినిపించారో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది, ఎవరెవరు దీంట్లో కీలక పాత్ర వహించారు, ఇటు లిక్కర్ పాలసీ రూపకల్పనలో లిక్కర్ పాలసీ మార్పుకు సంబంధించి ఎవరెవరు వారిని కాంటాక్ట్ అయ్యారు, విజయ్ నాయర్ ఎటువంటి సమాచారం ఇచ్చారు గతంలో, దినేష్ అరోరా అప్రూవర్గా మారే సందర్భంలో అతను ఇచ్చిన సమాచారం ఏంటి, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఎవరెవరిని అదుపులో తీసుకున్నట్టు సౌత్ కానీ నార్త్ సంబంధించిన కీలక వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులందరూ కూడా అదుపులో తీసుకోవడం, వారి నుంచి సమాచారం సేకరించడం, వారిచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని అదుపులో తీసి విచారించడం, ఇదంతా కూడా సైకిల్ అనమాట. మొత్తం కూడా తీగలాగితే డొంక కదిన చందన మొత్తం అంతా కూడా ఒకరొకరిని విచారించి వారు చేసిన అవినీతి కానీ, కాంట్రాక్ట్ వారు ఎవరెవరితో మాట్లాడారు, ఇటు మరి వాట్సాప్ చాటింగ్ కానీ, బ్యాంక్ అకౌంట్స్, ఇదంతా కూడా వెలికి తీసి అవినీతి జరిగిందా లేదా అనేది కూడా ప్రధానంగా కొంత ఛార్జ్ షీట్ ను కూడా మొదట సిబిఐ తర్వాత ఈడీ దాఖలు చేశాయి. అయితే ఈ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎటువంటి ఆధారాలు లేవు అనేది ప్రధానంగా వాటిని ఆధారాలు అవినీతి జరిగిందని ప్రధానంగా దాన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నిరూపించడంలో విఫలమైంది సిబిఐ అనేది కూడా ప్రధానంగా ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టేస్తూ కూడా నిర్దోషులుగా వారు 23 మందిని కూడా ప్రకటించిన నేపథ్యంలో వారు ట్రయల్ కోర్టుకు వచ్చారు. అయితే ఈ నోటీసులకు వీరందరూ కూడా స్పందించాల్సి ఉంటుంది. కానీ దీంట్లో వారు మొదటి నుంచి కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ నిర్దోషులుగా విడుదలయ్యారో వారందరూ కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా వాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకు మమ్మల్ని అందరూ కూడా అదుపులో తీసుకుని విచారించడం, మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి జరగలేదంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ నిర్దోషులుగా విడుదలయ్యారు వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే వాదనలు వారు వినిపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. వినయ్, సో ప్రస్తుతం వీరందరికీ విచారణ తర్వాత ఆ రోజు వాదోపవాదాలు కూడా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏమన్నా అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా?
రైట్. ఇమీడియట్ గా ఎటువంటి అరెస్టులు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు తీర్పు పైన ఎటువంటి స్టే విధించలేదు. కేవలం సిబిఐ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి ఆ ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన సిబిఐ ఈ విధంగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత ఏటనే దానిపై మాత్రం ప్రధానంగా వారికి నోటీసులు జారీ చేసింది కాబట్టి ఆ సిబిఐ చేసిన ఆరోపణలకు వారు ప్రతిగా నోటీసులకు సమాధానం ఇస్తారు. సమాధానం ఇచ్చిన తర్వాత 16వ తేదీన మళ్ళా వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.